హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. ఇప్పుడైతే నక్సల్స్ లేరు, కానీ ఒక 2-3 డికేట్స్ బ్యాక్ వెళ్తే ప్రతి ఊర్లో కూడా ఒక భయానకమైన సిచ్యువేషన్. అంటే అన్నలు అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో అయితే అన్నలు అని చెప్పి చాలా భయంగా ఉండేది అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ విషయం నక్సల్స్ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, బస్తర్ ద నక్సల్ స్టోరీ అని చెప్పేసి G5 OTT ప్లాట్ఫామ్లో ఒక మూవీ స్ట్రీమ్ అవుతుంది. సో అయితే ఇది ఒక నక్సల్ స్టోరీ. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే బస్తర్ అనే ఒక క్యాపిటల్ అనమాట. సో అంటే ఆ క్యాపిటల్ అక్కడి నుంచే ఇంకా దళం అంతా కూడా మావోయిస్ట్ దళం అంతా కూడా రన్ అవుతుంటుంది. దీనికి లీడరు లంకారెడ్డి అని చెప్పేసి ఉంటాడు. అతను ఎంత క్రూరంగా ఉంటాడంటే మనిషిని ముక్కలుగా నరికేసి ఇంకా అంత దారుణంగా ఉండేది అనమాట. ముక్కలు అంటే తనకు అగెనిస్ట్గా ఉంటే గనక ఎవరైనా అంటే ఆ ఊరు జనాలు కానీ ఎక్కడైనా సరే తనకు అగెనిస్ట్గా అంటే మావోయిస్ట్కి అగెనిస్ట్గా గవర్నమెంట్కి సపోర్ట్గా పోలీస్కి సపోర్ట్గా ఉంటే గనక మనిషిని ఇంత దారుణమైన చంపేసి వాళ్ళలో అంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని వాళ్ళకి అంకితం చేయాలంతే, ఇంకా డెడికేట్ చేయాలన్నమాట. సో అట్లా అంత క్రూరంగా ఉండేవాళ్ళు. అంత దారుణమైన మనిషి ఈ లంకారెడ్డి. ఏది మావోయిస్ట్ లీడర్ బస్తర్ అనే క్యాపిటల్కి, ఈ మావోయిస్ట్ దళం అంతటి కూడా క్యాపిటల్ సిటీ అయిన ఈ బస్తర్కి తను లీడ్ చేస్తాడు అనమాట ఈ లంకారెడ్డి. సో అలాంటి క్రూరమైన వ్యక్తి, అలాంటి ఒక దళాన్ని అంతం చేయడానికి ఆదా శర్మ కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది. సో ఈ పోలీస్ ఆఫీసర్కి అండ్ ఒక కుటుంబం, అంటే ఈ లంకారెడ్డి వల్ల నష్టపోయిన ఒక కుటుంబం, అంటే ఎలా అంటే ఒక కుటుంబం ఇక్కడ అంటే ఈ రెండి మధ్యలో ఈ 3 స్టోరీస్ అనమాట. ఈ లంకారెడ్డి, ఆదా శర్మ, ఒక కుటుంబం సంబంధించిన స్టోరీ లాగా ఇది తీసుకొచ్చారు ఇది. సో నరేషన్ అయితే చాలా బాగుంది. ఇటు అంటే కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అంటే ఇటు అక్కడ మావోయిస్ట్ని అంతం చేయాలి అండ్ పోలీస్కి కూడా అంటే ఆదా శర్మ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అగనెస్ట్గా ఒక కేసు నడుస్తూ ఉంటుంది అనమాట. సో అంటే ఇద్దరు లాయర్లు అపోనెంట్ చేసుకుంటూ, అంటే ఒకరేమో మావోయిస్ట్కి సపోర్టు, ఇంకోరేమో గవర్నమెంట్కి సపోర్టు. సో ఇట్లా ఇద్దరు లాయర్స్ మధ్యలో ఈ రైవల్రీ నడుస్తూ ఉంటుంది. కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంటుంది. సో అట్లా నరేట్ చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి ఒక్క అంటే వాళ్ళు జరిగిన మారణహోమం, అక్కడ జరిగిన అంటే ఆ ఏరియాలో జరిగిన ఈ మావోయిస్ట్ చేసిన మారణహోమం అంతా ఒక నరేషన్, అంటే ఇట్లా కేసు నడుస్తూ ఇట్లా నరేషన్ చేయడం కూడా మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే కాకపోతే కొంచెం బ్రూటల్గా ఉంటాయి ఆ మర్డర్ అదంతా కూడా, లంకారెడ్డి చేసే ఆ మారణహోమం అదంతా కూడా. ఆ పార్ట్ వదిలేస్తే నరేషన్ అదంతా కూడా నిజంగా అంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఇంత ఘోరంగా జరిగినాయా అనేది మనకు చూపించడం జరిగింది అనమాట. అంటే చూసే ప్రేక్షకుడు అయితే కొంచెం కొన్ని సీన్లలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అంటే కొంచెం ఉత్కంఠంగా కూడా ఉంటుంది. సో అలాంటి స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ అంటే మామూలుగా ఎలా అంటే లంకారెడ్డి అంత క్రూరంగా ఎందుకున్నాడు అంటే వీళ్ళు గవర్నమెంట్కి అగెనెస్ట్గా రూల్ ఫామ్ చేయాలి, అంటే మావోయిస్ట్లే వెళ్ళాలి మొత్తం దేశాన్ని అంతా కూడా అన్నట్టుగా వీడు లంకారెడ్డి ప్రయత్నిస్తుంటాడు అనమాట. సో ఆ ఏరియాలో రోడ్స్ కానీ స్కూల్స్ కానీ రావాలని ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. సో అట్లా వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి గవర్నమెంట్ చేసే ఏ యాక్టివిటీస్ అయినా సరే ఈ మావోయిస్ట్కి ఇష్టం ఉండదు కాబట్టి సో వాడిని చంపేసి ఆ తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మన దళంలోకి తీసుకెళ్ళడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. మరి ఫైనల్గా మావోయిస్ట్ దళం లీడర్ అయిన లంకారెడ్డి వల్ల నష్టపోయిన ఆ కుటుంబం తర్వాత పోలీస్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఆ లంకారెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ లంకారెడ్డికి సపోర్ట్ ఉన్న అంటే మావోయిస్ట్కి సపోర్ట్ ఉన్న మీడియా పరిస్థితి ఏంటి, ఆ మీడియా మరి కోర్టు కేసులో ఓడిపోయిందా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది, అంటే ఈ బస్తర్లో ఆ మావోయిస్ట్ అంతమైందా లేదా, ఆ బస్తర్ ద నక్సల్ స్టోరీ అనేది మనకు అక్కడ జరిగిన సంఘటనలు కానీ అక్కడ అంటే ఒక నిజమైన సంఘటనలు తీసుకొని అంటే డైరెక్టర్ చూపించే ప్రయత్నం కానీ ఆ టేకింగ్ కానీ అదంతా కూడా మనకు కొంత ఉత్కంఠంగా ఉంటుంది, కొంత బ్రూటల్గా ఉంటుంది. ఆ బ్రూటాలిటీని పక్కన పెడితే స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో చూడొచ్చు మీరు. అయితే యాక్షన్ డ్రామా ఒక డాక్యుమెంటరీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అయితే చూడొచ్చు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఇది ఈరోజు నా రివ్యూ. సో మరో వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు
బాయ్.